గుర్తింపు వచ్చేందుకు అర్హురాలివే అంటూ నన్ను ఇలా మీ ముందు నిలబెట్టిన యాకూబ్ అంకుల్కి, శిలాలలిత ఆంటీకి, కవి సంగమం నిర్వాహకులందరికీ ముందుగా నా వందనాలు. బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ దేవరాజు మహారాజు గారు, మా డాడీ కూడా మాస్టర్ అని పిలిచే శ్రీరామోజు హరగోపాల్ గారు, కవి బాబాయిలు కలిదిండి వర్మ గారు, పుష్యమి సాగర్ గారులకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీతో పాటు ఇలా కూర్చొని కవిత్వం చదవటాన్ని ఎప్పటికీ మర్చిపోలేని నా అదృష్టంగా భావిస్తాను. నేను సత్తుపల్లి స్కూల్లో చదువుకునేటప్పుడు మా డాడీ ఖమ్మం జిల్లా బాల సాహిత్య సంపాదక వర్గంలో పనిచేసేవారు. పిల్లలు చెప్పే కథలనే వాళ్ళు పుస్తకాలుగా వేసుకుంటారట. నన్ను కూడా ఏదైనా కథ చెప్పమని అడిగారు. మా నాన్నమ్మ కట్టా లీలావతి చెప్పే కథల్లోంచి చీమ మిడత అనే కథకు మా రైమ్స్ బుక్లోని పద్యం వర్క్ వైల్ యూ వర్క్, ప్లే వైల్ యూ ప్లే, దిస్ ఈజ్ ద వే టు బీ హ్యాపీ ఈచ్ డే అనే పద్యాన్ని జత చేశాను. ఇది రాష్ట్ర స్థాయిలో బాల సాహిత్యం నుంచి విడుదలైన 100 కథావాచకాల్లో 36వ నెంబర్ది. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ గ్రంథాలయాల్లోనూ ఇది ఉంది. తర్వాత నేను 6వ తరగతిలో ఉండగా హైదరాబాద్కి వచ్చాం. నా పేరుతో rakshitasuma.blogspot.in అని నాకు ఒక బ్లాగ్ తయారు చేశారు. మా డాడీ బ్లాగ్తో పోటీ పడుతూ ఏదో ఒక సమాచారం నింపడం కోసం ఇక పాటలు మొదలయ్యాయి. రక్షి టీవీ పేరుతో తొక్కలో కల వీడియోల నుంచి మా పిక్నిక్ విశేషాలు, నేషనల్ సింబల్స్ అంటూ పెట్టుకుంటూ వచ్చా. దాంతోపాటు కవి సంగమంలో నాకు అర్థమయ్యే కొన్ని కవితలు చదువుతూ అప్పుడప్పుడు రాయటానికి ప్రయత్నించేదాన్ని. 2012లో నేను 7వ తరగతిలో ఉండగా మా నాన్నగారి మట్టివేళ్ళు పుస్తకావిష్కరణ జరిగింది. అప్పుడు అనిపించింది నేను కూడా పుస్తకానికి సరిపోయేనైనా కవితలు రాద్దామని. బహుశా జూలై నాటికి అన్ని పనులు పూర్తయితే నా కొన్ని కవితలను చిన్న పుస్తకంలా మీకు అందిస్తాను. ఇది కవిత్వంతో నా బుడిబుడి అడుగుల ప్రయాణం. ఇప్పుడు చదవబోయే దోమ మీది కవితను రాజమౌళి గారి ఈగ సినిమా కంటే ముందే రాసుకున్నా. ఒకరోజు మా స్కూల్లో మెడిటేషన్ క్లాస్ నడుస్తున్నప్పుడు ఒక దోమ గుయ్యి గుయ్యమంటూ గొడవ చేస్తుంటే అంతకుముందు టీవీలో చూసిన సినిమాలో మునిగారి తపస్సు భగ్నం చేయడానికి నాట్యం చేస్తున్న అప్సరస గుర్తొచ్చింది. పాపం అది పాడుతున్న దోమైనా నాకు అప్పటికి పాడుదోమే అనిపించింది. చివరికి దాన్ని ఎలా సత్కరించానో ఒకసారి వినండి. శీర్షిక ధ్యాన భంగిని. పాడుదోమ పోయిన జన్మలో అప్సరసేము, పాడుదోమ పోయిన జన్మలో అప్సరసేము, నాట్యం గానంతో పాటు ధ్యానభంగ విద్య కూడా వచ్చేసింది. తరగతి గదిలో నా ధ్యానంపై ఎప్పుడూ దాడి చేస్తుంది. కళ్ళు మూసుకుంటే చెవుల్లో పాటలు పాడుతుంది, చెవులు కూడా మూసుకుంటే గుచ్చి గుచ్చి పలకరిస్తుంది. దాని కర్ణ కఠోర గాన ప్రతిభకు నా చప్పట్లే బహుమానం. ఇంకేం చేయను, అయినా నా ధ్యానం భంగమైందిగా. పాడుదోమ. ఒక సంవత్సరం వినాయక చవితి, రంజాన్ ఒకే సందర్భంలో వచ్చాయి. ఒకళ్ళు చవితి చంద్రుని చూడడానికి చూడకూడదని కళ్ళు దింపుకొని తిరుగుతుంటే మరొకరు చందమామని లీలగానైనా చూద్దామని పండుగ చేసుకుందామని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అదే అంశాన్ని కవితగా రాశాను. కవితా శీర్షిక పండుగ వెన్నెల్ల మామ. చందమామ కోసం పండుగ ఎదురు చూడడం ఎంత బాగుంది. చవితి రోజు నెలవంకతో దొంగ పోలీసాట భలే బాగుంది. వేషం భాష వేరేమో కానీ అందరం భూమి తల్లి పిల్లలమే. మా అమ్మ తమ్ముడివేగా ఓ చందమామ, అందుకే నీవంటే మాకింత ప్రేమ. ఎవరింట పండగైనా తొలతిదివి నీవే. చల్లదనమే కానీ పగల సెగనెరుగవు. వెన్నెల సహనం మాకు కూడా ఇవ్వు, కాకెంగిల్తో చాక్లెట్ ముక్క పంచినట్టు. అందాల మామ మా చందమామ. నేను కవిత్వం రాసే పద్ధతి కొంచెం మెల్లగా ఉంటుంది, కొంచెం ఏంట్లేండి బాగానే నెమ్మదిగా ఉంటుంది. భావాలను పేర్చుకుంటూ పదాలను ఏరుకుంటూ గిజిగాడి గుడిలా నెమ్మదిగా కట్టుకుంటా. ఊరగాయలో కొద్దిగా మాగనిచ్చి తర్వాత వడ్డిద్దాం అనుకుంటా. ఉదాహరణకి ఏదైనా డౌట్ ఉంటే డాడీని అడుగు అని మా అమ్మ చెప్పింది. ఆ మాటలు విన్నాక ఇదేదో బాగుంది అనిపించి కవిత మొదలేశా. ఏ సందర్భాల్లో ఎవరిని అడుగుతూ ముందుకు అడిగేయాలో ఈ కవితలో ఓ రకంగా నాకు నేనే చెప్పుకుంటూ మీకు కూడా తెలియజేస్తా. శీర్షిక అడుగులు. డౌట్ ఉంటే డాడీని అడుగు, అనుమానం ఉంటే అమ్మని అడుగు. ఆచి తూచక అడిగేస్తే గడబిడల ప్రపంచంలో తడబడే ప్రమాదం ఉందని గుర్తెరుగు. గురువైపు సాగాలంటే గురువుని అడుగు. పోగుబడ్డ ప్రపంచ విషయాల పరిశీలనకు పుస్తకాన్ని అడుగు. వెనక్కి తిరిగి ఓ క్షణం పసితనాన్ని చూసి వసివాడని సంతోషాల కొసరడుగు. మసిబారని ఆలోచనల మెరుపడుగు. ఆసరా తగ్గితే నేస్తాన్ని అడుగు. వెలుగెక్కడుందని నీడనడుగు. గమ్యాన్ని చేరేలా నడవాలంటే ముళ్ళకంపల ముద్దుల్ని మందుపాత్రల హద్దుల్ని దాటేయాలని ప్రతి అడుగు. పరిగెత్తడమే కాదు పడకుండాని తూకం కావాలి. ప్రవహించడమే కాదు
పదునెక్కే ప్రగతి ఉండాలి. నా కవితలో వినాయక చవితి మరోసారి వచ్చింది. నిమజ్జనపు వేళలో భక్తి పేరుతో చేసే ఆటంకాలకు వినాయకుడు కూడా నొచ్చుకుంటాడేమో అనిపించింది. అవిఘ్నమస్తు అనే బొజ్జగణపయ్య నిమజ్జనం సమయంలో ఇలా విఘ్నాలు కల్పించడం అవసరమా అనిపించింది. కవిత శీర్షిక అవిఘ్నులు. ఎవర్రా బాబు అది? నగరపు నల్లబల్లె నుదుటిపై విఘ్నాధిపతి అర్థాన్ని తిరగేసి రాసింది. మీ 2 సిమ్ముల సోల్లో భక్తి బ్యాలెన్స్ ఉంటే కాసేపు అలా ఊగటం ఆపి ఆయనతో సరాసరి కాన్ఫరెన్స్ కలపండి. ఇదంతా ఇలాగే అవసరమా అని అడిగేస్తాను ఒకసారి. మరొకటి, మా బాబాయ్ ఫోన్కి రింగ్ చేసినప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్ కాలర్ ట్యూన్ వినిపిస్తుంది. అనుమానాస్పద బ్యాగుల్ని, టిఫిన్ బాక్సుల్ని తాకొద్దని హెచ్చరిక ఉంటుంది. మీరు కూడా వినే ఉంటారు. అప్పట్లో అల్లావుద్దీన్ యాంటిక్ లాంతరో పాత సైకిల్లో దొరికింది కదా అని రుద్దితే భూతం బయటికి రాదు. రుద్దిన వారే భూతమయ్యే ప్రమాదం ఉంది. దిల్సుఖ్ నగర్ పేలుల లాంటి సంఘటనల నేపథ్యంలో రాసిన కవిత ఇది. శీర్షిక కొత్త చీకట్లు. ఒకప్పుడు దారిలో కనిపించిన లాంతర్ ఒకటి రుద్దగానే భూతం ఒకటి బయటకొచ్చి ఆజ్ఞా కీజియే మేరే ఆకా అనేది. కోరికలను ఇట్టే తీర్చేది. అది మంచిదైనా చెడ్డదైనా, న్యాయమైన అన్యాయమైన. కానీ ఇప్పుడు దారిలో లాంతరో జంతరు మంతరో కనిపించింది కదా అని తీసి రుద్దితే మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. అప్పుడు లాంతర్ ఉన్నవాడిదే రాజ్యం, ఇప్పుడు లాంతరెట్టిన చోటు ఉండదు రాజ్యం. ట్రెండ్ మారింది గురు. అన్ని అల్లావుద్దీన్ లాంతర్లే కాదు, బిన్ లాడెన్ లాంతర్లు, కొన్ని మందు పాత్రలు కూడా ఉంటాయి. థ్యాంక్ యూ. కవిత్వానికి జీవం పోస్తూ నాలాంటి వారికి ఉత్సాహాన్ని ఇస్తున్న కవి సంగమానికి మళ్ళీ ధన్యవాదాలతో సెలవు. నమస్కారం. తల్లి, కొత్త చీకట్లో ముసురుకుంటున్న జీవితాల్లోకి వెన్నెల సహనం కూడా ఇవ్వమని నువ్వు ఇచ్చిన సందేశం నీ వయసు కన్నా మించింది. చక్కటి పరిణితి కలిగే వాక్యాలు నీ కవిత్వంలో వినిపించాయి. నువ్వేంటో, నీ స్థాయి ఏంటో నీ కవిత్వం ద్వారా అర్థం చేసుకోమని ఇందాకే మహారాజు గారు చెప్పారు. తల్లి, నువ్వు మాకు భవిష్యత్తులో కనిపిస్తున్న ఒక కవిత్వానికి సంబంధించిన ఒక వెలుగు రేఖవి. నీ కవిత్వ ఒరవడి మీ నాన్న తర్వాత నువ్వు, నీ తర్వాత తరతరాలు ఇలాగే కొనసాగాలన్నది మా ఆకాంక్ష. ఇప్పుడు మన మిత్రుడు వర్మ గారి కోరిక మేరకు అందరికన్నా ఆకని పిలవమని అడిగారు. అది ఒకసారి. నెక్స్ట్ మనకు వచ్చే కవి పుష్యమి సాగర్ గారు. పుష్యమి సాగర్ మాకు పరిచయం అయిన తర్వాత వివాహం చేసుకున్నారు. ఆయన వృత్తిరీత్యా ఏం చేసినా ఒక నటుడు, నిగర్వి, మా అందరినీ కూడా ఎంతో ఆప్యాయంగా కనిపించినప్పుడల్లా పలకరించి ప్రతి ఒక్కరి గురించి అడిగే సహృదయులు. కవి సంగమంలో మిగతా కవుల మీద విశ్లేషణ రాస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఉనికిని, అస్తిత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారి కవితలు కూడా చాలా హత్తుకునేటట్టు ఉంటాయి. పుష్యమి సాగర్ని పిలిచే ముందు వారి గురించి నేను ఒక్క మాటలో రాసిన 4 వాక్యాలు చదువుతాను. వెన్నెల వదిలేసిన కిరణాలను ముద్దాడుతూ ఒంటరితనపు గొంగళి కప్పుకుని ఈ శ్రామిక సూర్యుడు రోజుకొక మబ్బు అవుతున్నాడు. దారి చూపే తోడు లేక రాసుకున్న అనుబంధాల పుస్తకాల్లో కొట్టివేయబడ్డ రాత వీరి గీత. కడుపు కొట్టిన కొత్త సంస్కృతిపై రెక్కలు తెగిన తుమ్మెద రొదల ఈ సాగర ఘోష. మట్టితో మమేకం అయిన విత్తనమైన, నిప్పులా రగిలే నరమైన వీరి నోట ప్రశ్న ఎండగడుతుంది. అప్పుడప్పుడు వలప బిందువులు అద్దుకున్నట్టు, గడపన కిరణం గుచ్చుకుంటున్నట్టు. మిత్రమా సాగర్, ఇప్పుడు మీది సమయం.